హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాడ్ న్యూ వీడియో. మైన్క్రాఫ్ట్ వీడియోనే. ఆడవడో నాకు తెలుసుకోవాలని బాగా ఆశగా ఉంది. అందుకని ఒక ప్లాన్ వేద్దాం. ఏంటంటే, నాకు కావాల్సిన వస్తువులను ఒక చోట దాచి పెడతా. అది వీడియోలో కూడా పెట్టను. నేను ఒక చోట దాచి పెడతా. అండ్ ఎంచైన్మెంట్ రూమ్ అన్నా కదా, అది కూడా తయారు చేద్దాం. ఈ ఆర్మర్ దాచిపెట్టి, ఆ దగ్గర నుంచి తెచ్చిన డైమండ్లు దాచిపెట్టి, ఆ డైమండ్స్తోనే ఆర్మర్స్, టూల్స్ అన్నీ చేసుకొని అది సంగతి చూద్దాం. ఎప్పుడోసారి అది నా మొహానికి కనపడాల్సిందే. కనపడకుండా ఈ సిరీస్ ఎండ్ అవ్వదుగా. నేను ఎండ్ అవ్వనివ్వనుగా. ఎత్తుకుతా, అన్నిటికి తీరుతా. సరే, ఇప్పుడు ఇవన్నీ దాయడానికి కావాల్సిన ఇవన్నీ వెళ్ళి సరే దిద్దుకుందాం. ఫస్ట్ బాగా ఫస్ట్ పండుకుందాం. తర్వాత ఇవన్నీ తీసేసుకో. ఇవన్నీ ఆడ దగ్గర నుంచి తెచ్చాను గైస్. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఆగి నేను అవన్నీ దాచి వచ్చిన తర్వాత మీకు కనబడిస్తా. హలో గైస్, వచ్చేసా. ఇంకా మళ్ళీ ఎంతసేపు పట్టిందో. అన్నీ దాచేసా. ఆడు ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం పట్టుకున్నా నాకు పర్లా. ఎందుకంటే ఇది అంతా నీళ్ళు ఏం ఉంచాల. కొంచెం ఏమైనా పెట్టుకోవాల్సింది. నాకు కావాల్సినప్పుడు తెచ్చుకుంటా ఉంటా. నేను మాత్రం వీడియోలో ఆ సీక్రెట్ ప్లేస్ మీకు ఎవరికి చూపి. సరే, ఇంకా కడ్డం స్టార్ట్ చేద్దాం. కాబుల్ స్టోన్ తీసేసుకున్నాం. కాబుల్ స్టోన్ అన్నీ తీసేసుకున్నాం. ఏంటి నా నుంచి హార్ట్స్ కనపడలేని భయపడకండి గైస్. అది స్పేస్ నొక్కి పట్టుకున్నది. అది ఉండిద్ది. దాని పేరు హాల్టా స్పేస్ ఏదో ఉండిద్ది. దానివల్ల హార్ట్స్ ఏం కనపడకుండా దాన్ని కొంచెం బ్లడ్ చేస్తుంది. అదేంటంటే అక్కడ కట్టిన చోట లాస్ట్ లుక్ చూద్దామని చెప్పి నేను అలా పెట్టుకున్నా. ఇప్పటివరకు వచ్చిన పాటలు ప్లీజ్. మా అమ్మ టీవీలో ఏదో చూస్తుంది, అందుకని వస్తున్నాయి. సరే, కడదాం. స్టార్ట్ చేద్దాం. ఇలా కడదామా, ఇలా కడతామా నో, అసలు నాకు ఏ ఐడియా లేదు. బ్లైండ్గా కట్టేద్దాం. ఓకేనా? చాలా ఈ ప్లేస్ మరి దీని దగ్గరే వేద్దాము కొంచెం. అంటే ఎంట్రీ ఇటు నుండి అయితే బాగుండిద్దని ఎందుకు ఇలా పెడదాం ఎంట్రీ. అప్పుడు చెట్లు పడతాయి మంచిగా. ఏం మాట్లాడట్లేదు, ఏం కంగారు పడకండి. ఫోకస్ కడుతున్నా. ఎట్లాగే
3 entrance. ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 4 ఎందుకు 1 2 3 4 5 ఇలా ఉన్నాయి 1 2 3 4 ఇప్పుడు 5 అయింది కదా. One, two, three, four, five. One, two, three, four, five. ఇలా పెట్టేద్దాం. ఈ ప్లేస్ సరిపోద్దా? అద్దు రెండు పెట్టా లేకపోతే అండి అలా కాదు. ఏడు బ్లాకులు వేయడం. ఓకే ఇంకా సరిపోద్ది. ఇలా అయితే ఇంకా మీకు బోర్ కొట్టేసిందిలే, కానీ మొత్తం బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత కలుద్దాం. ఇంకా మొత్తం బిల్డ్ అయిన తర్వాత కలుస్తాం అండి. టైం ల్యాప్స్ పెడతా కొద్దిసేపు టైం ల్యాప్స్ అయిపోగానే, టైం ల్యాప్స్ ఎంతసేపు వచ్చిందో నాకు తెలీదు. ఆ టైం ల్యాప్స్ అయిపోగానే ఇంకా అయిపోద్ది. టైం ల్యాప్స్ అయిపోయిన తర్వాత కలుస్తా. టైం ల్యాప్స్ అయినా మీకు బోర్ కొట్టింది, టైం ల్యాప్స్ కూడా వద్దు.
అంటే బ్లైండ్కి కట్టేస్తున్నావు కదా, అందుకే మాట్లాడాలి. అదే ఒక థింక్ పెట్టుకొని అంటే ఇలా కడదాం అని ఆలోచిస్తా కట్టే లెక్కతే మీతో మాట్లాడేవాడిని. బ్లైండ్గా వచ్చేసే కదా చేద్దామని ఎందుకు. పైన ఎలా చేద్దాం, అక్కడ వచ్చినట్టు ఇటువంటి రావాలి. తీసి 1 2 2 3 1 2 3 4 5 అంతే. పైన నుంచి 1 2 1 2 3 1 2 3 4 5. ఇటు తక్కువైంది, ఇటు ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా. 1 2 3 1 2 3 4 ఒక బ్లాక్ ఎక్కువ. అందరి కొడుకుని వచ్చి బేస్ వచ్చి దాని గురించి ఆలోచిద్దాం. అండి ఇప్పుడు ఎక్కువసేపు అంటే దాన్ని సేవ్ చేసిన తర్వాత నాకే బోరింగ్గా అనిపిస్తే రికార్డింగ్ ఆపేస్తా. అప్పుడు నాకు బోరింగ్గా అనిపించకపోతే రికార్డింగ్ అలానే పెట్టి బేస్ కట్టచ్చు. అది కట్టేస్తాను, బేస్ అని వచ్చేస్తుంది. ఇది 3 వచ్చినాక బ్లాక్ పడుతుంది అంటే ఇది 1 2 3 వచ్చినాక ఒక బ్లాక్ అంటే 2 3 4 అంటే ఇటు పక్కకు వచ్చి స్ట్రైట్గా వచ్చి బ్లాక్లు 3 వచ్చింది. బ్లాక్ పక్కకు పెట్టి స్ట్రైట్ వెళ్ళిపోయాం. అక్కడ నా నెక్స్ట్ ఏం వాడుతుంది 4 5 1 2 3 4 1 2 3 4 1 2 3 4 తీసి వచ్చింది ఇక్కడ తీసి ఇంకోలాగా పెట్టుకుంటే
కొట్టింది గైస్. మేము ఇంకా బాగా బోర్ కొట్టింది కానీ ఇదంతా బేస్ కట్ ఇది అర్థమైందా? అది కలుస్తా. బాయ్ అమ్మా గైస్. ఎంతసేపు అక్కడేమో సీక్రెట్ రూమ్ తయారు చేయడం, మళ్ళీ ఇక్కడేమో ఇది తయారు చేయడం చూపిస్తా. ఆగండి. నాకు ఫ్రంట్ వ్యూ బాగా నచ్చింది. అంటే ఒక మాబ్ మొహంలాగా వచ్చింది. సిమ్ చూసారా మాబ్ ఫేస్ నవ్వుతున్నట్టు. అలా అయితే జాంబీస్ రావు. ఇదే గైస్ మన అన్చైన్మెంట్ రూమ్. అసలుకి అయితే ఆ ఫైర్ ఇక్కడ పెడదాం అనుకున్నా, ఎంత కాలిపోద్దేమో అని చెప్పి ఇక్కడ పెట్టా. మామూలుగా అయితే చుట్టూ పెడదాం అనుకున్నా, ఎందుకు అని చెప్పి ఆ రెండు పెట్టి వదిలేసా. ఫస్ట్ అన్చైన్మెంట్ పికాక్స్కి చేద్దామా అండి. ఈ ల్యాపీస్ ఎక్కడికి ఎంతగానం అంటే ఆడి దగ్గర నుంచి తెచ్చాయి కూడా. అదే ఇదేంటో కూడా తెలిస్తే బాగుండరా. ఇప్పుడు చేయడం మంచిది కాదా, చేయొచ్చా చేయకూడదనే కన్ఫ్యూజన్లో ఉన్నా. అన్బ్రేకింగ్ 3 ఎఫిషియన్సీ 3 నైస్. స్క్వాడ్కి చేద్దాం. అన్బ్రేకింగ్ 3 షార్ప్నెస్ 3. అబ్బా ఏమన్నా ఉందా హెల్ప్ లోపలికి. అండ్ గైస్ వెళ్ళిన సీక్రెట్ రూమ్లో ఉన్న డైమండ్స్ తెస్తా కొన్ని. రికార్డింగ్ ఆపేస్తున్నా అండి. వస్తా గైస్. అక్కడ ఉన్న స్టాక్ బ్లాక్స్లో 19 బ్లాకులు పెట్టుకొచ్చా. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. అండ్ ఐరన్ కూడా వచ్చి ఏంది ఎక్స్పీ కూడా లేదు కదా, వెళ్ళి ఎక్స్పీ తెచ్చుకుందాం. మన షార్ప్నెస్ ఉంది. ఫుడ్ ఎంత ఫుడ్ ఇడికి ఆడది అనుకోకండి, డౌట్లు పెట్టుకోకండి. ఆడి దగ్గర ఉన్న ఫుడ్ డైమండ్స్ అన్నీ దొబ్బొచ్చా. సిల్క్ టచ్ వస్తే బాగుండేది. వార్చన్ ఒకటి, సిల్క్ టచ్ ఒకటి. తర్వాత అసలు ఆ బిల్ అక్కడే చేసుకుంటే బాగుండేది. బిల్ అక్కడైతే మా ఖాళీ ఉంటే అక్కడ దాడు ఇప్పుడే దాని లోపలికి వెళ్ళాలి. అలా ఎంట్రీ ఇస్తూ ఉంటే అలా లోపలికి వెళ్తూ ఉండాలి. లోపల ఏం లేదు, దీన్ని పట్టుకుని కండక్కి నరుకుతాను. ఆడు పెద్ద ప్లేయర్ అయినా కానీ నేను నరికేదే వాళ్ళ. అసలు ఆడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నా పేరు పై జాయిన్ అని పడిద్ది కదా, అప్పుడు లీవ్ అయిపోతున్నాడు వెంటనే. నేను రికార్డింగ్ స్టార్ట్ చేసే లోపల అది జాయిన్ అవుతున్నాడు, లీవ్ కూడా అవుతున్నాడు. వెళ్ళిపోవే అని ఇస్తారా రూమ్లో విలువ. నేను చంపేశాను. వచ్చేసా కానీ ఇప్పుడు వచ్చేయడం లేదు. మెయిన్ పాయింట్ ఏంటి, నేను ఎక్కడ పడుతున్నా నాకే అర్థం కావట్లా. ఇక్కడ ఈ బొక్క ఎందుకు చేసా? షార్ప్నెస్ కదా అలా పడిపోయినట్టు. ఇంకా ఒక బో తీసుకో.
బయటికి వెళ్ళకూడదు, ఇటు అది ఇటు కాదు. ఏం చేస్తున్నాడు మనం? 2-3 వైన్ అయిపోతుంది. ఇంకో పికాక్స్ లేదా ఆయన? అక్కడక్కడ బొక్కలు ఏంద్రా కొడతావా? అట్లా జస్ట్ తీసుకొని చెప్తా, ఇది తీసుకో. ఒక్కసారి కనపడంటారా మీరు? ఇక్కడ ఏఎఫ్కే ఉంటా. వచ్చారు Kawin 31 guys. వెళ్ళిపోదా గైస్? నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మాప్ ఫామ్ కడతా, చిన్న మాప్ ఫామ్. అదే ఏదో అలా చేసి 21 బ్లాక్స్ అనేది ఉండిద్ది కదా, అలా ఒక మాప్ ఫామ్ కడతా. చూద్దాం అలా స్పాన్ అవుతుందో. నాకు తెలిసి నేను దాన్ని ఎపిసోడ్ పెట్టను, మాప్ ఫామ్ ఎపిసోడ్ అనుకో. ఎలా కడతాడో అని చెప్పి పెడతాను. ఏంటి ప్రతి ఒక్కడు కట్టేదే దాన్ని, ఇంక దానికి ఎందుకు నువ్వు ఎపిసోడ్ పని కావాలా అని చెప్పి దానికి ఎపిసోడ్ పెట్టను. ఇది రోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా. బాయ్.